హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ మోజీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబే మాకు బూస్ట్ అండ్ ఎనర్జీ హార్లిక్స్ కూడాను. అండ్ ఇంకోటి, మన టాపిక్లోకి వెళ్తే వేణుస్వామి గారు మళ్ళీ కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేశారు. అది ఏంటో మన అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటికి నాగ చైతన్య గారు మరియు శోభిత గారి ఎంగేజ్మెంట్ మీద అసలు ఈ వేణుస్వామి అన్న అతని మెంటాలిటీ ఏంటో అనేది మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే కొన్ని చేశారు ప్రెడిక్షన్స్, అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి. మేబీ బై లక్ అయి ఉండొచ్చేమో, మనం తప్పుగా అనుకోకూడదు. బట్ ఏంటంటే అతను ఇంకోసారి కాంట్రవర్సీ చేస్తున్నారు. లైక్ ఎలా అంటే ఇంత ముందు కూడా కొన్ని చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఐపీఎల్లో ఫైనల్స్ ఎస్ఆర్హెచ్ విన్ అవుద్దన్నారు హైదరాబాద్, కానీ కలకత్తా విన్ అయింది. అది మేబీ పోల్నే వదిలేద్దాం. కానీ దాని తర్వాత ఇంకోటి ఏంటి, మన ఆంధ్ర ఎలక్షన్స్, దాంట్లో కూడా ప్రెడిక్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ వస్తుందని, జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి. అది కూడా పాయే. ఇతను చేసిన ప్రెడిక్షన్స్లో బొక్కబోర్ల పడ్డారు చాలాసార్లు అనుకో, అది వేరే విషయం. కానీ ఇదంతా ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ టీమ్ విన్ అవుతుందని చెప్పిన తర్వాత లూజ్ అయిందో అప్పటి నుంచి అతని మీద నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయింది. చాలామంది కామెంట్స్లో తిట్టారు, కొంతమంది అయితే కొడతాను కూడా అన్నారు అనుకోండి, అది వేరే విషయం. అలా చాలామంది నెగిటివ్ పెరిగేసరికి ఇతనికి ఏమైందో ఏంటో మరి, ఇంకెప్పుడు నేను నా లైఫ్లో ఇలా చేయను ప్రొటెక్షన్ చెప్పి సారీ కూడా చెప్పారు. అండ్ మన ఆడియన్స్ చాలామందికి కూడా వీడియో చేసి చెప్పారు సారీ అని, ఇంకెప్పుడు నేను చేయను ప్రొటెక్షన్స్ అని. మరి ఇతనికి మళ్ళీ ఏమైందో, ఒక 2 months గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ వచ్చారండి కాంట్రవర్సీతో. ఎలా అంటే మన నాగ చైతన్య గారి శోభిత గారి మ్యాటర్లో వీళ్ళు విడిపోతారంటున్నారు. లైక్ సమంత గారికి నాగ చైతన్య గారికి బాగా కలిసిందంట వీళ్ళకన్నా, వాళ్ళే విడిపోయారు, వీళ్ళు విడిపోరా, వీళ్ళు 8 or 6 అని సంథింగ్ ఏదో జాతకాల కోసం చెప్తున్నారు. అతనికి ఇలాంటి వాటి మీద ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయడం? ఒక సెలబ్రిటీ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటే చూసి మన ఆడియన్స్ కూడా హ్యాపీగా ఉంటాం కదా, ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఎందుకు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? కింద కామెంట్లో చెప్పండి.